అందరికీ నమస్కారం అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో అఖండ దీపం కలశం లేకుండా ఇంట్లో నవరాత్రి పూజ ఎలా చేసుకోవాలి, సులువుగా దుర్గా అమ్మవారికి పూజ ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అయితే నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేయాలి అని సంకల్పించుకుంటున్నప్పుడు మనం అమావాస్య రాత్రి నుండి ఉపవాసం చేయాల్సి ఉంటుంది. పాడ్యమి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లునంతా కూడా శుభ్రం చేసుకుని శుద్ధి చేసుకుని గడప ముందు చక్కగా రంగవల్లులు వేసుకోవాలి. ముగ్గు అనేది అమ్మవారిని ఆహ్వానిస్తూ వేసేదండి. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ 10 రోజులు కూడా ముగ్గు అనేది తప్పకుండా ఉండాలి. గడపని కూడా పచ్చగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. తర్వాత పూజకి సిద్ధం చేసుకోవాలి. 9 రోజులు కూడా వాకిల్ని నిండుగా అలంకరించుకోవాలి. అలాగే మనం అంటే పూజ చేసే మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చక్కగా సాంప్రదాయబద్ధంగా ఉండాలండి. నోటి నుండి మంచి మాటలు రావాలి. అంతేకాకుండా చిరాకు, గొడవలు ఇట్లాంటివేమీ కూడా పడకూడదు. చిన్నపిల్లల్ని కొట్టకూడదు. ఇంట్లో ఈశాన్యం వైపు కానీ లేదంటే తూర్పు ముఖద్వారం వైపు కానీ మీరు ఒక ప్రదేశాన్ని తీసుకొని చక్కగా అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అమ్మవారి పీఠం మీరు పూజా మందిరం దగ్గర కూడా పెట్టుకోవచ్చు. అలాగే పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు. పూజ గదిలో పెట్టుకుంటే ఇంకా మంచిదండి. సకల దేవతల మధ్య మీరు పూజ చేసిన వారు అవుతారు. కాబట్టి పూజా మందిరంలో మీరు పీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవటానికి ముందుగానే బియ్యం పిండితో ముగ్గు వేసుకుని తర్వాత పీఠాన్ని ఏర్పాటు చేసుకుని మండపం ఏర్పాటు చేసుకున్న తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి. అమ్మవారి ప్రతిష్ఠించుకోవటానికి ముందుగా బియ్యాన్ని 3 గుప్పెళ్ళు వేసుకుని తర్వాత అమ్మవారి ఫోటోని ఉంచాల్సి ఉంటుంది. పూజలో అమ్మవారి ఫోటోని పెట్టుకోవాలి. ఒకవేళ లేదు అనుకుంటే అమ్మవారి స్వరూపమైన లక్ష్మీ అమ్మవారి ఫోటోని పెట్టుకోవచ్చు, లేదంటే అన్నపూర్ణమ్మ అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు. లేదు అంటే దుర్గమ్మవారి యొక్క విగ్రహం ఉంటే విగ్రహం కూడా పెట్టుకోవచ్చు. ఈ 9 రోజులు కూడా ఈ పీఠాన్ని అస్సలు కదపకూడదు. అమ్మవారికి పెట్టినటువంటి పువ్వులు మాత్రమే మార్చుకుంటూ ఉండాలండి. పీఠాన్ని కదపకూడదు. అలాగే అమ్మవారి చిత్రపటాన్ని, అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకున్న తర్వాత అమ్మవారిని పూలు, రకరకాల చిట్టుగాజులతో కూడా మీరు అలంకరించుకోవచ్చు. అమ్మవారికి చక్కగా ఎప్పుడు సుగంధభరితంగా ఉండేటట్టు చూసుకోవాలి. జవ్వాది ఎక్కువగా ఉపయోగించి చేస్తే పూజ అనేది చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుందండి. 10 రోజులు కూడా జవ్వాదిని అస్సలు మర్చిపోవద్దు. అది చాలా సుగంధభరితమైనటువంటి పూజా ద్రవ్యం. 9 రోజులు కూడా అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ గిన్నెల్లో పెట్టి 2 వైపులా కూడా అమ్మవారి ప్రతిమకి కానీ ఫోటోకి కానీ 2 వైపులా పెట్టుకుంటే మనకి ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది. అమ్మవారి యొక్క పీఠం ఉన్న ప్రదేశం దగ్గర క్లాత్తో శుభ్రం చేయాలి, కానీ చీపిరిని అంటించకూడదండి. చీపిరి వాడకూడదు. ఈ 9 రోజులు కూడా గోళ్ళు కట్ చేయటం కానీ, జుట్టు కట్ చేయటం కానీ, జుట్టు విరబోసుకుని తిరగటం కానీ, నాన్ వెజ్ తినడం కానీ ఇట్లాంటివేమీ కూడా చేయకుండా ఉండాలండి. పూజ చేసే కంటే ముందు గణపతికి పూజ అనేది నిర్వహించుకోవాలి. మీరు పసుపు గణపతికి కూడా పూజ అనేది చేసుకోవచ్చు. అయితే పసుపు గణపతి కనుక మీరు పసుపుతో చేశారు అనుకుంటే ప్రతిరోజు పసుపు గణపతిని మార్చుకోవాల్సి ఉంటుంది. లేదు మేము చిన్న విగ్రహం పెట్టి పూజ అనేది చేసుకుంటాం అక్క అన్న కూడా ఆ విగ్రహానికి పూజ అనేది చేసుకోవచ్చండి. అలాగైనా పర్వాలేదు. అయితే కలశం అఖండ దీపం పెట్టారు అనుకుంటే కనుక పసుపు గణపతికి చేసుకుని పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఇరువైపులా ఉన్నటువంటి దీపాలకి దీపారాధన చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా వినాయకుడికి పూజ చేస్తాం కాబట్టి వినాయకుడిని తలుచుకుంటూ స్తుతించుకుంటూ మీకున్నటువంటి సంకల్పం చెప్పుకుంటూ ఈ 9 రోజులు కూడా నిర్విరామంగా పూజలు చేసుకునే భాగ్యాన్ని కలిగించు తండ్రి, అలాగే ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు స్వామి అని నమస్కరించుకొని ముందుగా వినాయకుడికి పూజ అనేది నిర్వహించుకోవాలి. వినాయకుడికి దీపారాధన చేసుకున్న తర్వాత వినాయకుడికి కుంకుమ, పసుపు, అక్షింతలు సమర్పించి మరొక్కసారి మీ సంకల్పం చెప్పుకోవాల్సి ఉంటుంది. తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించుకుని మరొక్కసారి నమస్కరించుకోవాలి. అలాగే గణపతికి షోడశోపచార పూజ చేసుకోవాలి అనుకుంటే 16 ఉపచారాలు చదువుకుంటూ గణపతిని పూజించుకోవాలి. అలాగే గణపతి యొక్క అష్టోత్తరం, గణపతి యొక్క నామాలు చదువుకుంటూ పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది. తర్వాత మంగళహారతిని కూడా సమర్పించాలి. తరువాత ఓం గం గణపతియే నమః అనుకుంటూ మంగళహారతిని ఇచ్చిన తరువాత గణపతి యొక్క అష్టోత్తరాన్ని కూడా చదువుకొని హారతిని ఇవ్వాలి. 9 రోజులు కూడా అమ్మవారి యొక్క నామ స్మరణతో భక్తితో
ఏకాగ్రత చిత్తశుద్ధితో మీరు పూజ చేసే మండపానికి దగ్గరగా మీరు ఉండి అమ్మవారి యొక్క నామస్మరణతో ఉండాలండి. అంతేకాని సీరియల్స్, సినిమాలు చూడటం, కాలాన్ని వేస్ట్ చేయడం లాంటివి చేసుకోకూడదు. అయితే చెప్పులు వేసుకోకపోవటం, నేల మీద పడుకోవటం, ఇవన్నీ కూడా మనం కలశం అఖండ దీపం పెట్టుకోవాలి అని సంకల్పించుకుని పెట్టుకున్న వారు ఇట్లాంటివి చేసుకోవాల్సి ఉంటుందండి. జస్ట్ నార్మల్గా మీరు పీఠం పెట్టుకుని పూజ అనేది చేసుకుంటున్నారు కాబట్టి ఈ నియమాలు అనేవి పర్వాలేదండి, పాటించకపోయినా పర్వాలేదు. కానీ నాన్ వెజ్ అనేది తినకూడదు. అలాగే మిగిలిన నియమాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. మందికి మరొక డౌట్ ఉంటుందండి. కనకదుర్గమ్మ అమ్మవారు సింహం మీద కూర్చున్నటువంటి ఫోటో కానీ లేదంటే విగ్రహం కానీ ఇంట్లో ఉండొచ్చా అని అడుగుతున్నారండి. తప్పకుండా ఉండొచ్చండి. ఎందుకంటే కనకదుర్గమ్మ అమ్మవారు అంటేనే ధైర్యానికి ప్రతీక. కాబట్టి ప్రతి ఇంట్లోనూ కూడా ఇలాంటి ఒక చిత్రపటం కానీ లేదంటే విగ్రహం కానీ పెట్టుకోవచ్చు. కానీ విగ్రహం విషయంలో మీరు బొటనవేలికి మించి తీసుకున్నట్లయితే తప్పకుండా రోజు శాస్త్రబద్ధంగా పూజ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయలేని పక్షంలో మీరు బొటనవేలికి మించి విగ్రహాన్ని తీసుకోవద్దు. బొటనవేలి దాటకుండా విగ్రహం ఉంటే పర్వాలేదండి, పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఇక్కడ ఎంత అట్టహాసంగా పూజ చేశాము, ఎంత ఆడంబరంగా పూజ చేశాము అనేది ముఖ్యం కాదండి. అమ్మ మీద ఎంత ప్రేమతో పూజ చేశాము, ఎంత ఏకాగ్రత, భక్తి శ్రద్ధలతో పూజ చేశామనేది అమ్మ చూస్తారు. కాబట్టి మనం అమ్మకు చేసే పూజ ప్రతీదీ కూడా భక్తి శ్రద్ధలతో చేస్తే ఆ పూజ తప్పకుండా అమ్మకి చేరుతుంది. మనకి ఉన్నంతట్లోనే మనం సమకూర్చుకున్నటువంటి పూజా సామాగ్రితోనే పూజ చేయండి. తప్పకుండా అమ్మ అనుగ్రహం మన మీద ఖచ్చితంగా ఉంటుంది. ఏదైతే మంచి సంకల్పంతో పూజ చేస్తారో ఆ పూజ తప్పకుండా అమ్మకు చేరుతుందండి. మన సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. ఈ పూజలో గౌరమ్మని పెట్టుకుని కూడా పూజ అనేది చేసుకోవచ్చండి. అది మీ వీలును బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే మీకు వచ్చే ఆచారాన్ని బట్టి, వంశపార్యపరంగా వచ్చే ఆనమాను బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ఈ పూజ అంతా పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారికి అష్టోత్తరాన్ని చదువుకోవాలండి. అంటే దీపారాధన చేసుకుని మీ సంకల్పం చెప్పుకున్న తర్వాత అమ్మవారికి అష్టోత్తరాన్ని చదువుకోవాలి. అమ్మవారి యొక్క నామాలు, అష్టోత్తరాలు, అలాగే కనకధర స్తోత్రాన్ని చదువుకోవచ్చు. లలితా పారాయణం కూడా అమ్మవారికి చేసుకోవచ్చండి. 9 రోజులు కూడా 9 రోజులు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది. ఒక్కొక్క రోజు ప్రత్యేకమైన పూజలు మీరు నిర్వహించుకోగలిగితే నిర్వహించుకోవచ్చు. మనలో చాలామంది ఉద్యోగస్తులు ఉంటారు. అలాగే ఇంట్లో పని ఎక్కువగా ఉండి పూజ చేసుకోవాలని తపన ఉన్నా కూడా పూజ చేసుకోలేని పరిస్థితిలో ఉంటూ ఉంటారు. అలాంటి వారు ఏమీ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మీరు చేసుకోగలిగితే ఉదయం సాయంత్రం పూజ అనేది నిర్వహించుకోండి. లేదు అంటే మీరు ఉదయం వీలైతే ఉదయం చేసుకోవచ్చు, సాయంత్రం వీలైతే సాయంత్రం చేసుకోవచ్చు. మీ పరిస్థితి అంతా కూడా అమ్మకి తెలుసు. మీ ఆరోగ్య పరిస్థితి కానీ, మీ కుటుంబ పరిస్థితి కానీ, మీకున్నటువంటి బాధ్యతలు కానీ అన్నీ కూడా అమ్మకి తెలుసు. కాబట్టి మీకు నచ్చిన రీతిలో అమ్మను కొలవండి. అమ్మ ఖచ్చితంగా అనుగ్రహం అనేది ఉంటుంది. ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలక్క అని అడుగుతూ ఉంటారు. అంటే టైం అడుగుతూ ఉన్నారండి. మీరు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో పూజ అనేది నిర్వహించుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ అప్పుడు కుదరలేదు అనుకుంటే 8 గంటల లోపు, ఉదయం 8 గంటల లోపు పూజ అనేది చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ అప్పటికి కుదరలేదు అనుకుంటే సాయంత్రం చేసుకోండి. సంధ్యా వేళలో కూడా మీరు పూజ చేసుకుంటే బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకున్న దానికంటే కూడా రెట్టింపు పుణ్య ఫలితం అనేది ఉంటుంది. 2 పూట్ల కూడా పూజ చేసుకోగలిగితే అలా కూడా చేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా పూలను మార్చి తాజా పూలు పెడుతూ ఉండాలి. అలాగే మీరు దీపారాధన చేసే కుందులను కూడా ఎప్పటికప్పుడు వాష్ చేసుకుని మీరు పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి యొక్క నామాలు చదువుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చు. అంటే చిట్టి గాజులతో కానీ, లేదంటే గోమతి చక్రాలు ఉంటే గోమతి చక్రాలతో కానీ, లేదంటే పువ్వులతో కానీ, లేదంటే పసుపు కుంకుమ సమర్పించి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఇలా ఒక్కొక్క రోజు అమ్మవారికి ఒక్కొక్క అర్చన అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత ధూపాన్ని చూపించాలి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. మీరు ఎంత వీలైతే అంత ధూపాన్ని చూపిస్తే ఇల్లంతా కూడా పాజిటివ్ ఉండి మీ పూజకు పరిపూర్ణ ఫలితం అనేది దక్కుతుంది. ఒకవేళ 9 రోజులు కూడా పీఠం పెట్టుకుని పూజ చెయ్యలేమక్క అని అనుకున్నవారు చివరి 5 రోజులు కానీ 3 రోజులు కానీ పీఠం పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మేము పీఠం పెట్టుకోలేమక్క, జస్ట్ నార్మల్గా పూజ చేసుకోవచ్చా అన్నా కూడా చేసుకోవచ్చండి. మీరు పూజ చేసుకునే పూజా మందిరంలో కానీ, పూజా రూమ్లో కానీ అమ్మవారికి పూజ అనేది నిత్య పూజలాగా చేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. మీకు కుదరదు అనుకుంటే కనీసం
దశమి రోజైనా కూడా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నిండు మనసుతో అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. ఈ 9 రోజులు చేసినటువంటి పూజ ఫలితం అనేది కలుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దశమి రోజు పూజ చేయాలి అనుకున్న వారు నవమి రోజున ఖచ్చితంగా పూజ చేసుకుంటేనే దశమి రోజు చేసే పూజకి పరిపూర్ణ ఫలితం అనేది కలుగుతుంది. అలాగే అమ్మవారికి 9 రోజులు కూడా కుంకుమార్చన చేసుకోండి. కుంకుమార్చన చేసుకోవటం వల్ల మనకి సౌభాగ్యపరంగా చాలా బాగుంటుంది. అలాగే మనకున్నటువంటి ఆపద కాలం అంతా కూడా తొలగిపోతుందండి. మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగుతాయి. ఒకవేళ మీరు ఇంట్లో కనుక కుంకుమ పూజ చేసుకోలేము అనుకుంటే అమ్మవారి సన్నిధిలోనైనా అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోండి. లేదంటే అమ్మవారికి కుంకుమ పూజ చేసేటప్పుడు చూసినా కూడా చేసినంత పుణ్య ఫలితం అనేది మనకు లభిస్తుంది. 9 రోజులు కూడా అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారండి. అది కూడా రాత్రి వేళలో ఉగ్ర రూపంలో ఉంటారు. మహిషాసురుణ్ణి వధించటం కోసం యుద్ధం చేస్తూ ఉంటారు. ఉగ్ర రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని శాంతిపరచడం కోసం మనం కుంకుమ పూజ అనేది తప్పకుండా చేయాలి. అలాగే పానకం అనేది తప్పకుండా ఈ 9 రోజులు కూడా అమ్మవారి దగ్గర ఉంచాలండి. 9 రోజులు కూడా మీరు కుంకుమ పూజ చేసుకున్నట్లయితే ఆ కుంకుమని అసలు కదపకూడదండి. ఇక పీఠం కదిపే రోజు మీరు ఎంతైతే ధరించగలరో అంత కుంకుమని తీసుకుని మిగిలినది చెరువులో కలపాల్సి ఉంటుంది. కాలువలో కానీ చెరువులో కానీ నీటిలో కానీ కలుపుకోవచ్చు. 9 రోజులు కూడా కనకధరా స్తోత్రం కానీ, మణిదీప వర్ణన కానీ, విష్ణు సహస్రనామాలు కానీ, లలితా సహస్రనామం కానీ, కనకధరా స్తోత్రం కానీ ఇవన్నీ కూడా చదువుకోవచ్చండి. కనకధరా పూజ చేసుకోవచ్చు. ఏ పూజలైనా కూడా ఈ 9 రోజులు కూడా నిర్విరామంగా చేసుకోవచ్చు అన్నమాట. ఇబ్బంది ఏమీ లేదు. ఏమి రావక్క అని అనుకుంటే గనుక ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ కూడా మీరు పూలతో పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే మీకు పువ్వులు కూడా అవైలబుల్గా లేవు అనుకుంటే కనుక అక్షింతలతో కూడా పూజ అనేది చేసుకోవచ్చండి. ఇబ్బంది పడవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫ్లవర్స్ అనేవి కూడా మనకు అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటి టైంలో అక్షింతలతో కూడా పూజ అనేది చేసుకోవచ్చు. ఈ 9 రోజులు కూడా ఎక్కడికి కూడా ప్రయాణం చేయకూడదు. అలాగే పొలిమేరను దాటకూడదు. ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చింది అనుకుంటే కనుక సాయంత్ర సమయానికి ఇంటికి చేరుకుని సాయంత్రం పూజ అనేది తప్పకుండా చేసుకోవాలండి. అలాగే అర్ధరాత్రి సమయంలో బయట తిరగటం కానీ బయట చూడటం కానీ చేయకూడదండి. ఎందుకంటే అమ్మవారు సంచరిస్తూ ఉంటారు కాబట్టి అర్ధరాత్రి సమయంలో అస్సలు బయట చూడకూడదు. అలాగే బయట తిరగకూడదు. ప్రయాణాలు ఇలాంటివి ఏమీ కూడా చేయకూడదు. అయితే కలశం అఖండ దీపం పెట్టుకుని పూజ చేస్తున్నారు అనుకుంటే ఇంకా నియమనిష్టలతో ఉండాలండి. ఖచ్చితంగా వాళ్ళు ప్రతి నియమాన్ని పాటిస్తూ పూజ అనేది చేయాల్సి ఉంటుంది. లేదు అంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి అఖండ దీపం కలశం పెట్టుకోవాలనుకుంటున్నవారు, దీక్షగా చేయాలి అనుకుంటున్నవారు తప్పకుండా నియమనిష్టలు అనేవి పాటించి తీరాల్సిందే. ఇలా ప్రతిరోజు కూడా 9 రోజులు కూడా పూజ చేసుకున్న తర్వాత సాయంత్ర సమయంలో మీ ఇంట్లో ఆడపిల్ల ఉంది, లేదంటే మీ పక్కింటి వారికి ఆడపిల్ల ఉంది అనుకుంటే ఆ ఆడపిల్లని అంటే చిన్న పిల్లల్ని ఇంటికి పిలిచి బాలపూజ చేసుకున్నా కూడా చాలా మంచిదండి. బాలపూజ అంటే వాళ్ళకి కాళ్ళకి పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్టు పెట్టి వాళ్ళకి తాంబూలం ఇచ్చి చక్కగా వారితో ఒక అరగంట సేపు గంట సేపు గడిపితే సరిపోతుందండి. అమ్మవారితో మనం దగ్గరగా ఉన్న ఫీల్ అనేది మనకి కలుగుతుంది. పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 9 సంవత్సరాల లోపు పిల్లలు మాత్రమే బాలపూజకి అర్హులు. వారికి ఇష్టమైనటువంటి బొమ్మలు కానీ, ఫ్రూట్స్ కానీ, స్వీట్స్ కానీ ఇవ్వచ్చు. ఇలా ఒక్కరు కానీ, ముగ్గురు కానీ, 5గురు కానీ, 7గురు కానీ, 9 మంది కానీ ఇలా మీకు నచ్చిన రీతిలో మీరు పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఇక నైవేద్యం కూడా సమర్పించవలసి ఉంటుంది. నైవేద్యం ఇదే నైవేద్యం సమర్పించాలని రూల్ ఏమీ లేదండి. మీ వీలుని బట్టి మీరు నైవేద్యం అనేది పెట్టుకోవచ్చు. లేదు అంటే మీ ప్రాంతానికి దగ్గరగా ఏ అమ్మవారి యొక్క ఆలయం ఉంటుందో ఆ ఆలయానికి అనుగుణంగా నైవేద్యం అనేది మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత పూజ అంతా పూర్తి చేసుకున్న తర్వాత పూజ రూమ్ని తలుపుల్ని మూసివేసి ఉంచాలండి. నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మవారి వైపు మనం ఒక 10 నిమిషాలు కానీ అరగంట కానీ చూడకూడదు. తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. 9 రోజులు కూడా కొబ్బరికాయ కొట్టితే చాలా మంచిదండి. కొబ్బరికాయ అనేది మనకి పూర్ణ ఫలం అన్నమాట. కాబట్టి ఈ 9 రోజులు కూడా నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో ఎలాంటి భయాలు ఎలాంటి అపోహలు లేకుండా అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద తప్పకుండా కలుగుతుంది. ఈ 9 రోజులు కూడా సువాసనాభరితంగా ఉండే పూలతో కానీ ధూపాన్ని తప్పకుండా వేయాల్సి ఉంటుంది. వారు మన ఇంట్లో కొలువయ్యారు అని అనడానికి చిహ్నంగా మనకి అమ్మవారు ప్రతిరోజు కూడా ఏదో ఒక చిహ్నం మనకి పంపిస్తూ ఉంటారండి. ఒక సువాసన రావటం కానీ, గజ్జల శబ్దం కానీ ఇట్లాంటివి వినిపించాయి అనుకుంటే మీ పూజ
పూర్తి ఫలితం అనేది దక్కుతుంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే అమ్మవారు మీ పూజను స్వీకరిస్తున్నారు అని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా తప్పకుండా మనందరము కూడా నియమనిష్టలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి అనుగ్రహం మనందరి మీద నిండుగా ఉండాలి అని, మనందరం కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వరాల జల్లు కురిపించే నవరాత్రి పూజా విధానం మీ అందరికీ కూడా యూజ్ అయిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.